ఐఏఎస్ అరవింద్ కుమార్ A3గా ప్రైవేట్ కంపెనీ CEO BLN రెడ్డిని చేర్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేశారు అధికారులు. A1 గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా ప్రైవేట్ కంపెనీ CEO BLN రెడ్డిని చేర్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం తెలంగాణలో సంచలనంగా మారింది. రేసింగ్ నిర్వహణలో నగదు బదిలీ అయిందన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఏసీబీ విచారణకి ప్రభుత్వం ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకు పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే తెలంగాణ పాలిటిక్స్ లోనే మొత్తం ఒక సంచలనం అయితే పెరిగిందనే చెప్పొచ్చు. ఏదైతే కేటీఆర్ పై ఏదైతే ఏసీబీ అధికారులు కేసు అయితే నమోదు చేశారో, ముఖ్యంగా ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఏదైతే నిధులు దుర్వినియోగం కింద ఈ కేసు ఇటు కేటీఆర్ పై కేసు అయితే నమోదైంది. ఇటు A1 గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా HMDA చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిని పేరు కూడా ఇందులో అయితే చేర్చడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళందరిపై కూడా 13(1)(1)A అలాగే 13(2) ఏదైతే PC యాక్ట్ కింద కేసులు అయితే నమోదు చేశారు. అలాగే మరో 2 సెక్షన్లు 409, 120B కింద కేసు అయితే నమోదు చేశారు. మొత్తం ఈ 4 సెక్షన్ లో కూడా ప్రస్తుతం ఈ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ముఖ్యంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద అయితే ఈ కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఫార్ములా ఈ రేసుకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కూడా గవర్నర్ అనుమతి కోరి దానికి సంబంధించి ఏసీబీకి లేఖ అయితే రాసింది. ఈ లేఖ కూడా గవర్నర్ అనుమతి పొందిన పత్రాన్ని కూడా ఏదైతే జత చేస్తూ కూడా ఏసీబీకి లేఖ రాయడంతో కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారుల దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో కూడా ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. ఇందులో A1 కేటీఆర్, A2 అరవింద్ కుమార్, అలాగే A3గా BLN రెడ్డి. మొత్తం ఈ ముగ్గురుపై అయితే ప్రస్తుతం కేసు అయితే నమోదైంది. ఇప్పుడు ఏదైతే వీళ్ళని విచారించేందుకు కూడా ఏసీబీ అధికారులు అయితే సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఫార్ములా ఈ రేసుకు సంబంధించి 46 కోట్ల నిధులు దుర్వినియోగం జరిగిందంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే గుర్తించింది. అలాగే ఈ 46 కోట్లు కూడా ఏదైతే RBI విరుద్ధంగా అంటే రూల్స్ విరుద్ధంగా ఏదైతే ఫారెన్ కంపెనీకి నిధులు మళ్లించినట్లయితే ప్రస్తుతం అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఇటు మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఏసీబీకి అయితే ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు దీనిపై కేసు అయితే నమోదు చేసి ప్రస్తుతం దీనిపై పూర్తి విచారణ అయితే చేపట్టనున్నారు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కుమార్. ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేశారు అధికారులు. A1 గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా ప్రైవేట్ కంపెనీ CEO BLN రెడ్డిని చేర్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం తెలంగాణలో సంచలనంగా మారింది. రేసింగ్ నిర్వహణలో నగదు బదిలీ అయిందన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఏసీబీ విచారణకి ప్రభుత్వం ఆదేశించింది.